హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఈ రోజు మీరు వినబోయే కథ పేరు మితిమీరిన ఆశ. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. అన్నీ తనకే కావాలని పేరాశ. కానీ అది చిన్న జంతువు కదా, అందువల్ల దాని ఆశ తీరేది కాదు. ఏ సింహము పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసం తిని అది జీవిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజాన వేసుకుని వస్తున్నాడు. అంతలో అతడికి ఒక అడవి పంది కనిపించింది. వెంటనే గురి చూసి ఆ పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురి తప్పి తగలడం వల్ల పందికి గాయమైంది తప్ప వెంటనే ప్రాణం పోలేదు. అది కోపంతో వేటగాడి పైకి దూకి అతనిని చంపి మరికొంతసేపటికి పంది కూడా చచ్చిపోయింది. ఆ పంది విలవిలా తన్నుకుంటూ ఉండగా అటుగా వస్తున్న ఒక పాము దాని కింద పడి నలిగి అది కూడా చనిపోయింది. ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడీ, పంది, పాము, వేటగాడిని చూసింది. ఒక్కసారిగా దానికి బోలెడంత మాంసం లభించడంతో దాని సంతోషానికి అవధుల్లేవు. నక్కకు అసలే దురాశ కదా. వేటగాడి పక్కనే పడి ఉన్న బాణంకు నరం బిగించి ఉంది. ఈ నాలుగింటి మాంసం తర్వాత తాపీగా తినొచ్చులే, ముందు ఈ నరంతో ఈ పూటకి సరిపెట్టుకుందాం అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగడంతో వంగి ఉన్న బాణం వద్ద ఊపుగా ఊపుగా నిటారుగా సాగి నక్క గుండెలకు గట్టిగా గుద్దుకుంది. ఆ దెబ్బకు నక్క అక్కడికక్కడే చనిపోయింది. ఈ కథలోని నీతి ఏంటంటే, దురాశ దుఃఖానికి చేటు. మరిన్ని కథల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.